స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ దరిద్రత నీ శాపాన్ని మార్చేస్తాడు. ఆయన అంటాడు, నీ దుఃఖం సంతోషముగా మారును. అందరూ ఆమేనండి గట్టిగా చెప్పండి. గట్టిగా, నా దేవుడు మార్చేవాడు. చెప్పండి, ఏం పేరు దేవుంది? చెప్పండి గట్టిగా. మార్చేవాడు, మారుస్తాడు. మారాను మధురంగా మారుస్తాడు, నీటిని ద్రాక్షరసంగా మారుస్తాడు, చేదక్కిన నీ బ్రతుకుని ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు, నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్పే మాట, నీటి పొంగును అనుస్తాడు, నీటి మీద నడుస్తాడు, నీటిని విభజిస్తాడు, నీటిని ఏకరాశిగా నిలబెడతాడు, చేదైన నీటిని మధురంగా మారుస్తాడు, సాధారణమైన నీటిని ద్రాక్ష రసంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వభరితమైన నీళ్ళని మంచినీటిగా మార్చగలిగిన దేవుడు, ఒక నీటికే అంత చేయగలిగిన దేవుడు, నీకు అంతకంటే ఎక్కువగా చేసే దేవుడు ఆయన. తప్పకుండా నీ జీవితాన్ని, పరిస్థితిని మారుస్తాడు. నా దేవుడు అన్నిటికీ సరిపోయిన దేవుడు, అన్నిటికీ సరిపోయిన దేవుడు. కనుక ఈ రాత్రి నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? సమస్య మారకపోయినా పర్వాలేదు, నా బుద్ధి మారాలి. అందరూ ఆమేనంటారా? చెప్పండి గట్టిగా. రోగముతో చచ్చిపోతే పరలోకం పోగలడు, కానీ పాపముతో చచ్చిపోతే పరలోకానికి పోలేడు. ఈ రోజున అంతటా ఒకే సువార్త, స్వస్థత, స్వస్థత, స్వస్థత. ఆ కూటాలకి వేలు 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 తరలి వస్తారు. నా కుమారి ఎస్తేర్ అనగానే ఎస్తేర్కి ఎక్కలేని దుఃఖం వచ్చేస్తుంది కదా. అంతేకాదు, సడన్లో పేరు పెట్టి పిలిచేసరికి షాక్ అయిపోతారు. అమ్మో, నా పేరు దేవుడు పిలిచేస్తాడు. సరే, నీకు స్వస్థత కలిగింది అనుకో, పుట్టుగుడ్డివాడు స్వస్థత పొంది చూపు పొందాడు అనుకో. చూపు పొందిన కళ్ళతో అతడు పరలోకం పోగలడా? మీరు మాట్లాడాలి. పోగలడా? ఒక కుంటోడుకి సడన్లో కాలు వచ్చేసింది అనుకోండి, ఇన్స్టెంట్గా కాలు వచ్చేసాయి, కొత్త కాలు వచ్చేసాయి. ఆ కొత్త కాలుతో పరలోకానికి వెళ్తాడా? వెళ్ళాడు. శరీరం ఎవరు? దేనికిది? కొంతకాలానికి, వెరీ షార్ట్. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేది ఈ శరీర తత్వం. ఆవిరి వంటిది, ఊపిరి వంటిది, అడవిలో పువ్వు వంటిది, చేదున జారున బిందు వంటిది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేది నీటి బుడగ వంటిది, అడవిలో పువ్వు వంటిది, సాగిపోయే నీడ వంటిది. వీఆర్ టెంపరరీ ఇన్ దిస్ వరల్డ్. నో రిలేషన్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ పర్మనెంట్. ఏ బంధం శాశ్వతం కాదు. బంధాలన్నీ తెగిపోతాయి. కన్న బంధమైన, ప్రేమ బంధమైన, ప్రేసి బంధమైన, పేగు బంధమైన, 3 ముళ్ళ బంధమైన తెగిపోతాయి. బంధాలు ఈ లోకంలో శాశ్వతం కాదు. ఒక్క మాట శాశ్వతం. అదేమిటంటే, మనకు ప్రభుకు మధ్యలో ఉన్న బంధమే స్థిరమైన బంధం. ప్రైజ్ ది లార్డ్. ఈ బంధాన్ని కాపాడుకోవాలంటే కేవలం శరీరాన్ని గురించి కాదు, ఆత్మను గురించి నువ్వు ఆలోచన చేయాలి. కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే బాధపడుతున్నావే, ఆ ముళ్ళు తీసినంత వరకు నీ నెమ్మది ఉండేదే. ఆఫ్టర్ ఆల్ ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే అంత ఏడుస్తున్నావే. ఎప్పుడెప్పుడు ఆ ముళ్ళు తీయాలా, తీసినంత వరకు నెమ్మది ఉండేదే. మరి ఇన్ని పాపాలతో ఎలా ఉంటున్నాడు విశ్వాసి? ఎలా తినగలుగుతున్నాడు? ఆ కొరత, బలహీనత విశ్వాసంలో ఉన్నప్పుడు దాన్ని తీసేయాలని ఆరాటం ఎందుకు రావట్లేదు? శరీర సంబంధులు కనుక. మీరందరూ ఆత్మ సంబంధులై మీలో ఉన్న ప్రతి కొరత విషయంలో ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి ఎప్పటికప్పుడే కడుక్కోండి, ఎప్పటికప్పుడే శుద్ధీకరించుకోండి. ఈ లోకం తినడానికి సరైన తిండి లేకపోయినా పర్వాలేదు, యేసయ్యతో మంచి సంబంధం ఎప్పుడు మీకు ఉండాలి. ప్రతిరోజు మీరు నూతన పరచుకోండి. ప్రభు రాకడ సమీపముగా ఉంది. ఆయన త్వరగా రానే ఉన్నాడు. ఒక శుభవార్త చెప్పి ముగిస్తాను. ఆనాడు ఆ తండ్రి ఆ బిడ్డ శాపాన్ని విరిచిన ఆ తండ్రి కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు.
ఆయన నీ సమస్తమును మార్చగలడు. నీ పేరు మాత్రమే కాదు, నీ ఇంట్లో సమస్య మాత్రమే కాదు, మానవంలో ఉన్న ప్రతి బలహీనత తొలగించి తగిన పరిపూర్ణతనివ్వగలిగిన దేవుడు ఆయన. ఆయనతో సరైన బంధం కలిగి రాకడకు సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఒక్కసారి దిగ్గున అందరు లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేస్తాను మీ కొరకు. అందరు లేచి నిలబడండి. ఒక 2 నిమిషాలు మీకు సమయం ఇస్తాను. ఈ రాత్రి వేళలో నువ్వు ప్రభు చేతులను చెప్పుకోవాల్సి ఉంటే స్వరమెత్తి ధైర్యంగా ప్రభు పాద సన్నిధిలో నీ సమర్పణ, నీ విన్నపాన్ని సమర్పించు. నువ్వు దేని కొరకు బాధపడుతున్నా, నేను ఏది బాధిస్తుంది, ఏది దుఃఖపెడుతుంది, ఏది కృంగదీస్తుంది, ఆ విషయాలు ప్రభుతో చెప్పు. ఒక మాట, నా ప్రభు ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు. నీ నోట వింటున్న ప్రార్థన విషయంలో చర్య తీసుకోవటానికి దీపస్తంభముల మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన నీ ప్రక్కన నిలిచి ఉన్నాడు. ఒక్క మాట అందరు కలిసి చెప్పండి, నీ సమస్య చెప్పండి ప్రభుతో. ఎస్ 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 నీ సమస్య ఏది? నీ బాధ ఏది? పిల్లలా, అప్పులా, నెమ్మది లేని జీవితమా, అసమాధానమా, తాగుబోతు భర్తనా, లోబడని భార్యనా, సమస్యగా తలనొప్పిగా మారిన పిల్లలా, చెప్పు ప్రభుతో. హల్లెలూయా. రిబాలారాంతి కషబాలారాంతి కరబాలారా శికరబాలారాంతి కషబాలారాంతి కరబాలారా రిబాలారాంతి కషిబాలారాంతి కందరబాలారా. హల్లెలూయా 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 హల్లెలూయా. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుడా. నా జీవితం కయ్యున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుడా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుడా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుడా. నా జీవిత రన్నతోనవి మోడుగానున్నా చింతలను జీవింపజేయగలవు నిన్ను. మోడుగానున్నా చింతలను జీవింపజేయగలవు నిన్ను.
నూతన చరిత్రను మన జీవితంలో రాయగల దేవుడు ఆయన.
బ్రతుకును మార్చి నూతనముగా తీర్చిదిద్దగల దేవుడు ఆయన. ఉన్నవి లేనివిగా, లేనివి ఉన్నవిగా చేయగల శక్తిమంతుడు ఆయన. ఈ రాత్రి మన ప్రతి శాపాన్ని వీరొచ్చు ఆశీర్వాదకరంగా మార్చగల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ రాత్రి సహోదరుడా, సహోదరి, మన ప్రతి బలహీనతను ప్రభు దగ్గర ఒప్పుకొని మన బ్రతుకును బాగు చేసుకో, మన ఆలోచన తలంపుల విధానాన్ని మార్చుకుని దేవునికి అనుకూలంగా మన జీవితాన్ని అప్పగించుకోగలిగితే నీ దేవుడిని ఆశీర్వదించడానికి రాత్రి సిద్ధంగా ఉన్నాడు. శ్రేష్టమైన ఆశీర్వాదం నీ కొరకు వేచి ఉన్నది. నీ జీవితంలో ఉన్న ప్రతి దుఃఖాన్ని ప్రభు ఆనంద నాట్యముగా మార్చాలని ఆశపడుతున్న రాత్రి ప్రతి అరణ్య రోదన ఉల్లాస వస్త్రముగా మారబోతున్న రాత్రి నీ మొర దేవుని సన్నిధికి నీ పైన హోమముగా చేరే రాత్రి నీ ప్రార్థనకు ఒక జవాబు దొరికే రాత్రి, నీ కన్నీరు నవ్వుగా మారే రాత్రి, నీ రోగము ఆరోగ్యంగా మారే రాత్రి, నీ శాపము ఆశీర్వాదకరంగా మారే రాత్రి. పొద్దుకో యేసయ్యకు మరి రాత్రి, యేసయ్యకు మనం పొద్దుకో. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Kara shabala rirala riba shabana thuradiala. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. ఈ మనుష్యులు చేయలేని ఎక్కడికి వెళ్ళినా దొరకని వీరుడు యేసయ్య ఒక్క మాటలో సమస్తములు లయమైపోతున్నాయి. ఆయన ఆజ్ఞ ఇవ్వగా పొంగుతున్న సముద్రము నిమలమైపోయింది. ఆయన ఆజ్ఞ ఇవ్వగా అద్భుత కార్యాలు జరిగాయి. చచ్చింది మరలా బ్రతికింది. రోగాన్ని మాన్పగల దేవుడు, చచ్చిన శవాన్ని సహితము లేపగల దేవుడు. ఈ రాత్రి నీ జీవితంలో ఒక అద్భుతకరమైన ఆనందాన్ని నింపాలని ఆశపడుతున్న రాత్రి నిశ్చయంగా ప్రభు తన విస్తారమైన కృప చేత మనలను కనికరించునుగాక. చెంతమగట్టిగా ఒక మంచి మనస్సాక్షి కలిగి మన జీవితాన్ని మనం మార్చుకోగలిగిన ఒక మంచి ఆలోచన, మంచి మనస్సాక్షి ప్రభు మనకు అనుగ్రహించునుగాక. దేవునికి వ్యతిరేకమైన ప్రతి స్వభావం, ప్రతి ఆలోచన, ప్రతి తలపు, ప్రతి విధమైన క్రియ తొలగి దేవుడు తనకు అనుకూలమైనట్టుగా మన జీవితాన్ని తన కృపలో రూపుదిద్దునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన మా దేవా, కృప కలిగిన మా పరమ తండ్రి, మీకు వందనాలు. తండ్రి చేతిలోనికి వచ్చిన కుమారుని కుడి చేతి పుత్రునిగా మార్చిన దేవుడవయ్యా, ఎవ్వరు తీయలేని ఆ శాపం, ఎవ్వరి వలన విరగని ఆ శాపం మీ హస్తములోనికి రాగానే విరిగిపోయింది ప్రభువా. ఈ రాత్రి మేము కనికరాన్ని ఆశపడుతున్నాం, మీ కనికరాన్ని కోరుతున్నాం. మీ చేతిలోనికి రావాలని ఆశపడుతున్నామయ్యా. మా బ్రతుకులు మార్చుకోవాలని ఆశపడుతున్నామయ్యా. మా చరిత్ర తిరిగి రాయబడాలని ఆశపడుతున్నామయ్యా. మీ చేతిలో వాడబడాలని ఆశపడుతున్నామయ్యా. కుడి చేతి పుత్రులుగా ఉండాలని ఆశపడుతున్నామయ్యా. నీ చేత నీ మహిమ కొరకు, నీ రాజ్యము కొరకు, నీ మహిమ కొరకు తృష్ణ కలిగి ఉన్నామయ్యా. కనికరించండి, కనికరించండి, కనికరించండి. నీ కృపను పొందుటకు మాలో ఉన్న ప్రతి ఆటంకాన్ని, అది స్వభావం, అది వ్యక్తిత్వం, అది తలంపులు, అది విధానం ఎక్కడున్నా ప్రభువా మేము దాన్ని సరి చేసుకోవడానికి కృప దయచేయండి. మీరు లేకపోతే ప్రభువా ఈ సంసార సముద్రంలో ఈగలేము ప్రభువా, ఈ లోకం ముందుకు సాగలేము ప్రభువా. మీ కృప లేకపోతే మేమేమి చేయలేము నాయన. పాప శాప సంబంధమైన ప్రతి రుగ్మత మమ్మల్ని వెంటాడుతూ బలహీనపరచాలని ప్రయత్నిస్తున్న ఈ వేళ శక్తి కలిగిన మీ నామము, శక్తి కలిగిన మీ హస్తము, కృప కలిగిన మీ హస్తములలో, మీ కౌగిట్లో మమ్మల్ని ఎత్తి పట్టుకో
పట్టుకొని మీరు ఇచ్చిన విడుదల కొరకై మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి మా జీవిత చరిత్రను మార్చేశారు, మా బ్రతుకు చరిత్రను మీరు మార్చేశారు, మా జీవిత అనుభవాలు మీరు మార్చేశారు. మీ కృప కొరకై మీకు వందనాలు ప్రభువా. బలహీనులైన మీ దాసులను మీరు నిలబెట్టుకున్నారయ్యా. మా క్షేమాన్ని కోరి మాట్లాడారయ్యా. మెల్లనైన మీ మాటలు వినిపించారయ్యా. మీకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, మా జీవితాలు సరిచేసుకొని మీ కృపను పొందుటకు యోగ్యులుగా మమ్మల్ని మార్చేయమని ప్రార్థిస్తున్నాం. వెంటాడుతున్న దీర్ఘకాల శాప పాప నుంచి విడుదల మీ కృప ద్వారా మేము పొందాలని ఆశపడుతున్నాము తండ్రి. అపవాది శీఘ్రముగా మా పాదముల కింద అనగా గాక. మమ్మల్ని వెంటాడుతున్న సాతాను మాకు పాద పీఠముగా మారనుగాక. ప్రభువా, మేము వాడి మాటలకు భయపడక, వాడి మాటకు వినక, మీ మాటకు నమ్మి, మీ మాటలకు మేము ప్రాధాన్యత ఇచ్చి, మీ మాటలకు ప్రభువా మేము లోబడి విధేయులమై అపవాదిని ఎదిరించగలిగిన శక్తిని మీరు మాకు ఇవ్వండి. దుష్టుని మా ఎదురించి తరమగలిగిన శక్తిని మాకు ఇవ్వండి. వాడు మా ఎదురించి పారిపోనట్లుగా మీ కృపతో నింపండి, మీ శక్తితో నింపండి, మీ బలముతో నింపండి అయ్యా. మా వల్ల ఏది కాదయ్యా. మీ కృప ఉంటే సమస్తము సాధ్యం, సమస్తము సాధ్యం. మీ కృపను మాకిచ్చి బలపరిచి మా జీవితంలో జరుగుతున్న ప్రతి కార్యము ద్వారా కేవలం ప్రభా, కేవలం మీ నామమునకు మాత్రమే మహిమ కలగాలయ్యా. మా జీవితాల ద్వారా మీ నామమునకు మాత్రమే మహిమ కలగాలి. మీరే సమస్త మహిమ ఘనత ప్రభావములకు అర్హులు ప్రభువా. అద్భుతాలు మహత్కార్యము చేయగల శక్తిమంతులు కనుక ప్రభువా నీవే యోగ్యుడు ప్రభువా, మీరే యోగ్యుడు ప్రభువా, మీరే యోగ్యుడు. ఈ రాత్రి మీరు ఇచ్చిన విస్తారమైన కృప కొరకై స్తోత్రాలు. మరొక్కసారి మా ప్రాణాత్మ శరీరములను మీ మహిమ గల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలం సకల పరిశుద్ధులకు, సంఘమునకు, సేవకులెల్లరికీ ప్రభు రాకడ పర్యంతము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన కూడిక ఇంతటితో ముగించబడింది. ఈ సమయంలో దైవజనులు సురేష్ అయ్య గారు మన కొరకు ప్రార్థన చేస్తారు. ఇక్కడికి వస్తే మీ కొరకు వరుసగా రండి, త్వరగా ప్రార్థన చేయించుకోండి. రేపు ఉదయం కూడా అక్కడ సెమినార్ ఉంది కనుక అయ్యగారు ఫస్ట్లోకి వెళ్ళాలి. త్వరగా మీరు వస్తే ప్రార్థన చేయించుకున్న వాళ్ళందరూ కూడా ప్రక్కగా వచ్చేయండి.